జస్టిస్ శేఖర్ యాదవ్ అలహాబాద్ కోర్టు జడ్జి ఆయన హిందువులకు మద్దతుగా మాట్లాడితే ఇవాళ భారతదేశంలో అంటే ఇవాళ హిందువులకు మద్దతుగా ఉండొద్దు, రూల్స్ ఆఫ్ లా పేరు మీద హిందువులని ప్రతి చోట అవసరమైన ప్రతి చోట ఆర్థికంగా మానసికంగా చట్టాల పేరుతో ఇంకో పేరుతో హిందువులను ఎవ్వడు హిందువుగా ఉండకుండా చేసేటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి క్రీడ సాగుతున్నది భారతదేశంలో. అది భారతదేశంలో ఇక ఎవరికీ లేదు. ఇప్పటికే ప్రపంచంలో హిందువులు అనేటువంటి వాళ్ళు మైనారిటీలు. ముస్లింలకు ఎన్ని దేశాలు ఉన్నాయి, క్రిస్టియన్లకు ఎన్ని దేశాలు ఉన్నాయో మనకు తెలుసు. గ్లోబల్గా హిందువులు అనేటువంటి వాళ్ళు మైనారిటీ, ప్రపంచంలో హిందువులు మైనారిటీ. హిందువులకు ప్రత్యక్షంగా ఒక్క దేశం కూడా లేకుండా చేసినటువంటి కుట్ర ఆ రోజు నెహ్రూ గాంధీ చేసిరు. ఒక్క దేశం కూడా హిందువులకు లేకుండా చేసినటువంటి కుట్ర సాగింది. ప్రపంచంలో అనేకమైనటువంటి ఇస్లామిక్ దేశాలు క్రిస్టియన్ దేశాలు ప్రకటించుకుంటే హిందువులకు ఒక్క దేశం లేదు. నేపాల్ అనేటువంటి దేశాన్ని కూడా ఆఖరికి మావోయిస్టు కుక్కల కొడుకులు ఆ దేశాన్ని కూడా సర్వనాశనం చేశారు మావోయిజం పేరుతో. దాంట్లో కూడా రాజ్యాంగాన్ని మార్చాయి. నేపాల్ చిన్న దేశము, అది హిందూ దేశంగా ఉన్నా లేకపోయినా ఎటుగాని పరిస్థితుల్లో ఉన్నటువంటి చాలా చిన్న దేశము. ఇవాళ పెద్ద భారతదేశాన్ని హిందూ దేశంగా ప్రకటించకపోతే చాలా దారుణాలు సాగిపోతాయి. ఇక హిందువులకంటూ రక్షణ ఎక్కడ ఉండదు. ఇవాళ బంగ్లాదేశ్లో హిందువులపైన దాడి జరిగితే ఎక్కడైనా ఏ ఒక్క దేశమైనా ఇవాళ స్పందిస్తున్నదా? అదే ఇవాళ ఏ ఇతర మతం పైన భారతదేశంలో ఏదైనా జరిగితే ఎన్ని దేశాలు ఇవాళ మద్దతుగా వస్తాయి? అందుకనే మనకి ఏ ఒక్క దేశం మద్దతు లేదు. ప్రపంచంలో భారతదేశం ఒంటరి, హిందువులు ఒంటరి అనేటువంటి విషయాన్ని మళ్ళా మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. భారతదేశంలో హిందువుల గురించి సంబంధించినటువంటి అభిశంసన నోటీసును ఇవ్వాలని పార్లమెంటులో ఇవాళ ఈ జడ్జికి సంబంధించి ఎంతమంది అయితే సంతకాలు పెట్టారో 55 మంది పార్లమెంటు సభ్యులు సంతకాలు చేశారు. అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిని తొలగించాలని 55 మంది ఎంపీలు సంతకాలు చేశారు. సంతకాలు చేసిన దాంట్లో కాంగ్రెస్ ఎంపీలు వివేక్ టంకా, దిగ్విజయ్ సింగ్, కేటీఎస్ తులసి, డిఎంకే సభ్యుడు విల్సన్, సిపిఎం సభ్యుడు జాన్ బ్రిట్రాస్ తదితరులు, జస్టిస్ శేఖర్ యాదవ్ 55 మంది. ఈ 55 మందిని ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి హిందువులందరూ కలిసి వీళ్ళంతా హిందూ ద్రోహులని ముద్ర వేసి వాళ్ళందరినీ వచ్చే ఎన్నికల్లో ఓడించాలి. ఎవరైతే ఈ అభిశంసన చేసిర్రో, జస్టిస్ శేఖర్ యాదవ్పై అభిశంసన నోటీస్ ఇచ్చినటువంటి ఆ 55 మంది హిందూ ద్రోహుల యొక్క ఆ ఎంపీలందరూ ఎవరైతే ఉన్నారో ఆ ఎంపీల నియోజకవర్గాల్లో చర్చలు పెట్టాలి. అక్కడ ఉన్నటువంటి హిందూ సంఘాలని యాక్టివ్గా వీళ్ళు హిందూ ద్రోహులు, హిందువుల కోసం మాట్లాడితే అభిశంసన చేసినటువంటి హిందూ ద్రోహులని మరొకసారి వీళ్ళు గెలవకుండా అక్కడ చర్చలు చేపట్టాలి. దేశవ్యాప్తంగా చర్చ జరగాలి. ఇంకెవడైనా హిందువులకు మద్దతుగా మాట్లాడినటువంటి వాళ్ళపైన దాడులు చేస్తే, వాళ్ళ మీద వ్యతిరేకంగా మాట్లాడితే ఇదే చర్చ జరగాలి. దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. చర్చలన్నీ కూడా ఏది అక్కర్లేదు, హిందూ కేంద్రంగా హిందూ సెంట్రిక్గా చర్చలు జరగాల్సిందే దేశంలో. అది రాజకీయం కానీ, సినిమా కానీ, సాహిత్యం కానీ, లేకపోతే న్యాయం కానీ, లేకపోతే జర్నలిజం కానీ, వార్తలు కానీ హిందూ సెంట్రిక్గా మాత్రమే సాగితేనే అప్పుడే చర్చలు పూర్తి స్థాయిగా జనంలోకి వెళ్తాయనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. చరిత్రను ఉదాహరణలు ఉటంకిస్తూ చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది అని మనం ప్రతిసారి మాట్లాడాల్సిందే. లేకపోతే భారతదేశం ఎంత దీనస్థితిలోకి